హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం జీడిపి అంటే ఏంటో తెలుసుకుందాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ముందుగా ప్రోడక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రోడక్ట్ అంటే చాలా మంది వస్తువులే అనుకుంటారు. గూడ్స్ ఆర్ జస్ట్ ఫిజికల్ ప్రోడక్ట్స్ అంతే. సేవలు, సర్వీసెస్ కూడా ప్రోడక్ట్ కిందికే వస్తాయి. వినియోగదారుల అవసరాలు తీర్చే ఏ ఉత్పత్తి అయినా ప్రోడక్ట్ అనే అంటాం. అది ఒక టీవీ కావచ్చు, ఒక మొబైల్ అవ్వచ్చు, ఒక బిర్యానీ అవ్వచ్చు, ఒక సినిమా అవ్వచ్చు, అంతేకాదు ఒక స్టార్టప్ ఐడియా కూడా అవ్వచ్చు. ఒక నిర్దిష్ట కాల పరిమితుల దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం అంతిమ వస్తు సేవల విలువనే జీడిపిగా పరిగణిస్తారు. సాధారణంగా జీడిపిని ఒక ఆర్థిక సంవత్సరానికి గాను లెక్కిస్తారు. జీడిపిలో మధ్యంతర వస్తువులను, ఇంటర్మీడియట్ గుడ్స్ లెక్కించరు. కేవలం అంతిమ వస్తువులను, ఫైనల్ గుడ్స్ మాత్రమే పరిగణిస్తారు. ఉదాహరణకు, కారులో వాడే టైర్ను నేరుగా ఉపయోగించలేం, అయితే దానికి కారు తయారీలో వాడుతారు. అంతిమ కారు ధర చెల్లిస్తాం. ఒకవేళ ఆ కారు సెకండ్ హ్యాండ్ లో అమ్మేస్తే అది జీడిపిలో యాడ్ అవ్వదు, ఎందుకంటే అక్కడ వస్తువు ఉత్పత్తి అవ్వలేదు. మీరు కొన్నప్పుడు అది జీడిపిలో యాడ్ అవుతుంది. జీడిపిని లెక్కించేందుకు అనేక పద్ధతులు ఉన్నప్పటికీ ఖర్చు పద్ధతే, ఎక్స్పెండిచర్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. జీడిపి ఈక్వల్ టు C+G+I+N X. సి అంటే కన్సెషన్, అంటే వినియోగం. ప్రజలు మరియు సంస్థలు వస్తువులు మరియు సేవలు కొనుగోలు చేయడానికి చేసే ఖర్చు. నెక్స్ట్ వచ్చేసి జి అంటే నెక్స్ట్ గవర్నమెంట్ స్పెండింగ్, ప్రభుత్వ ఖర్చు, రహదారులు నిర్మించడం, రక్షణ రంగానికి చేసే ఖర్చు మొదలైనవి. ఐ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అంటే వ్యాపారాలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే ఖర్చు. ఉదాహరణకు కొత్త ఫ్యాక్టరీలు నిర్మించడం, కొత్త యంత్రాలను కొనుగోలు చేయడం. లాస్ట్ వన్ నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే దేశం నుండి ఎగుమతి చేసే వస్తువు సేవల విలువ నుండి దిగుమతి చేసుకునే విలువను తీసివేస్తే వచ్చే మొత్తం. టోటల్ ఎక్స్పోర్ట్స్, టోటల్ ఇంపోర్ట్స్.